లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభో బ్రహ్మేంద్రం గాధరాం గంగాధరాం తల్లి తల్లి నా తల్లివైనా నా తండ్రివైనా నా భర్తవైనా నా బిడ్డవైనా నా ప్రాణమైనా నా సర్వస్వం నీవే ఎప్పుడు నన్ను మాత్రం విడిచిపెట్టి వెళ్ళకు తల్లి లక్ష్మి చెంచలాయ నమః చెంచలమైనది లక్ష్మి అప్పుడప్పుడు బహుపరాకి చెప్పడం మంచిదే మాతాజీ ఎందుకంటే అక్కడికి ఆ శ్రీమన్ మహాలక్ష్మి విశ్వరూపమును కల్లారా చూసి తరించే భాగ్యం నాకు ఉండబట్టేనే వచ్చా చూసావుగా ఇక పో మాతాజీ దుప్పటి తీయండి కాసుల్ని కప్పగలను గాని నా కళ్ళను కప్పలేదు అయితే ఏమంటా హరే రామ హిమాలయాల్లో అనాథాశ్రమం కట్టించాలనే సంకల్పం నాకుందని చాలా కాలం క్రితమే మనవి చేశాను అయితే ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుపోయి నీ వల్లకాట్లో కట్టించుకో అపచారం మాతాజీ దైవ కార్యానికి 10వ పరకో పారేయడం మహాపాపం సరే నీకంత ఇబ్బందిగా ఉంటే రాజాకు ఈ ధర్మ సూక్ష్మములు తెలియజేసి వారినే అడుగుతాను ఏమన్నావు నన్ను బెదిరిస్తున్నావా ఇలా ఎంతమంది కోపాలు తీసుకొచ్చాడా ఎంత అమ్మా చెప్పు దొంగ చచ్చినాడు ఎంత మోసం చేశాడు హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ. మామయ్య గారు, మా చిన్నతనంలో రాధకు నాకు పెళ్లి చేయాలని మా నాన్నగారు మీరు అనుకున్నారు. ఆనాడు మేము నిరుపేదలు, మీరెంతో ధనవంతులు. మీ ధనమంతా పోయినా నీతికి నిలబడి మమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేశారు. ఎంత సంపద ఉన్నా నేను మాత్రం నీతికి నిరుపేదగానే బ్రతుకుతున్నాను. ఇప్పుడు మంచివాళ్ళ చేయబట్టుకుని మంచిదారిని నడవాలని ఆశపడుతున్నారు. రాధ కూడా ఒప్పుకుంది. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తే. బాబు, తప్పు ఒప్పుకున్న వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరంటారు పెద్దలు. జరిగిన దానికి నువ్వేం బాధపడకు బాబు. ఇప్పటికైనా నీకు ఈ సదుద్దేశం కలగటం నాకెంతో ఆనందంగా ఉంది. చలపతి అంటూ ఉండేవాడు, మా ఇద్దరి స్నేహం మీ దాంపత్యంలో పండి వర్తిల్లాలని. కానీ ఒక్క షరతు బాబు, సంపద గురించి నీకు పట్టింపు లేకపోయినా సంఘం దృష్టిలో రాధ పేదపిల్ల. ఏమాత్రం అపవాదం వచ్చినా నేను సహించలేను. నాదొక్క కోరికుంది బాబు, ఈ పెళ్లి ఈ ఇంట్లోనే నా చేతుల మీదుగా నా తాగతకు తగ్గట్టు జరగాలి. ఉన్నంతలో నేనేం తక్కువ చేయలేము. మామయ్య గారు, మీ మనస్సుకు తృప్తి కలిగే పద్ధతిలో ఏం చేయమన్నా చేస్తారు. అంతేకాదు, పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నాదంతా తెరచాటు బ్రతికి అయిపోయింది. తొలిసారిగా తలపెట్టిన ఈ శుభకార్యం సాంప్రదాయ సిద్ధంగానే జరగాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అత్తయ్యని మామయ్యని కూడా తీసుకొస్తారు. ఇక్కడే పెద్దల ముందు నిశ్చితార్థం జరిపి ముహూర్తం పెట్టించండి. శుభం నాయన, శుభం. అమ్మా రాధ, మరి పెళ్లి కొడుకుని ఇప్పుడు చూస్తావా, రేపు లగ్నం పెట్టేటప్పుడు చూస్తావా? మంచిది. నాకు తెలుసు అత్తయ్య, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా రేపు సాయంత్రం పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటాం. ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు. రాజా, ఏమిటి నిర్లక్ష్యం? ఇంతకాలం నీకు తల్లిదండ్రులమై పెంచాం, నౌకర్లమై సేవ చేశాం. మా జీవితం అంతా ధారపోసి నిన్ను నీ ఆస్తిని ఈ స్థాయికి తెచ్చాం. నిన్ను పెంచామనే జ్ఞానం లేకపోయినా విశ్వాసంలో ఉండద్దు. ఉండబట్టే ఇంతకాలం మీరు నా చుట్టూ నాగుబావులై తిరుగుతున్నా సహించారు.
ఏమిటి మమ్మల్ని పావులు అంటావా? మేము కాదా పావులు, ఆ దరిద్రులు. ఆనాడు విషనాగులై నీ తండ్రిని కాటేశారు. ఆస్తి కోసం నిన్ను చంపాలని చూశారు. మేము అడ్డుపడ్డామనే కక్షతో మమ్మల్ని చంపదూశారు. అయినా లక్ష్య పెట్టకుండా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని పెంచాను. మేడ మీద గదిలో నిన్ను దాచి బయటకు పోకుండా కంటికి రెప్పలా కాపాడాను. ఇంత జాగ్రత్త పడ్డా ఏం ప్రయోజనం? ఈనాడు వాళ్ళు బయట మాట వేశారు, రేపు నిన్ను కాటు వేస్తారు. జాగ్రత్త. వెయ్యని అంత దెబ్బతింటే అప్పుడే బుద్ధి తెచ్చుకుంటాను. అత్తయ్య మాట వినరా, లేకపోతే అనవసరంగా గొడవలు అవుతాయి. ఏమవుతుంది? ఏమవుతుందా? మీ పిలక మా చేతుల్లో ఉంది. మీకు 10 ఏళ్ల వరకు మైనార్టీ తీరదు. మీ మీద, మీ ఆస్తి మీద మీ మామయ్య గారికి, మీ అత్తయ్య గారికి, అదే మా దొడ్డమ్మ గారికి అధికారం ఇచ్చినట్లుగా స్వయంగా మీరే ఒక రోజు సంతకం పెట్టారు. జ్ఞాపకం ఉందా? మీరున్నారు దొడ్డమ్మ. అలా అమ్మదారులకి ఇప్పటికైనా పెళ్లి మాట రద్దు చేసుకోండి, లేకపోతే ఒంటికి మంచిది కాదు. పెళ్ళెందుకు? పెత్తనమే రద్దు చేసుకుంటే సరే. కిష్టప్ప, రేపే లాయర్ని పిలిపించు. అయితే మేడం, లాయర్ని పిలవమంటారా? పిలిపించండి. ఎంత పకడ్బందీగా రాయించానో, ఎంత కట్టుదిట్టం చేశానో చూసి వెళ్తాడు. వీడికి ఎంత ధైర్యం! నన్ను ఎదిరించి ప్రాణాలతో బ్రతుకుతామని. ఈ కాసులమ్మ కాటేసిందంటే తాచుపాము కూడా టకీమని చేస్తుందని తెలియదు. ఇదిగో కాటు గీటు ఎందుకే? మేడం, ఓ పని చేద్దాం. ఓ పళ్ళబుట్ట తెచ్చి మంచి పావుల చేత కాటు వేయించి తర్వాత ఈ పెద్ద విషయాలు నీకెందుకు భయపడతావు? మేడం, ఆ బుట్ట రాజా పంపినట్టుగా రాధమ్మ ఇంటికి పంపేమంటే ఒక్క దెబ్బకి 2 పక్షులు. శివశివ, కిష్టప్ప గారు, అయ్యా నాకు తెలియక అడుగుతాను. మీకు పాముల సంగతి బాగా తెలిసినట్టుంది. వెనక మీరు గారదివారా? చూడండి, మీరు కూడా వెళ్ళి నిద్రపండి. నిద్ర పట్టక్కర్లే. రాజా పంపినట్టు ఆ పళ్ళబుట్ట రాధమ్మ ఇంటికి పంపిస్తే అవి వాళ్ళు తినకుండా ఇతరులు ఎవరికైనా పెడితే కథ అడ్డం తిరిగితే అప్పుడు ఈ మగవాళ్ళ ఆలోచన అంతా ఇంతే. వెనకటికి ఎవరో చెప్పినట్టు ఎన్ని పాపాలు చేసినా గుట్టు చొప్పుడు కాకుండా సంసారపక్షంగా చెయ్యాలన్నారు. వెనకటికి మా అవ్వ మా 5 అన్న బుట్టినోడు ఆస్తికి వారసులు ఎక్కువ అవుతున్నారని గుట్టు చొప్పుడు కాకుండా వడ్ల గింజతో సరిపెట్టేసింది. ఇట్లండి చెప్తా. అసలు పోయారా? మరేం ప్రమాదం లేదు. 2-3 గంటల్లో స్పృహ వస్తుంది. మేడం ఎక్కడ? ఆమెతో కూడా చెప్పండి. ఈ ప్రమాదం జరగగానే దేవుడి గదిలోకి వెళ్ళి అదే ప్రార్థన. ఊరు లేడీ కన్న కొడుకులా పెంచింది కదా, వెళ్ళొస్తానండి. స్వామి, మీలో ఎవరో ఏ దేవుడు నాలాంటి భక్తురాలికి అన్యాయం చేశారు. లేకపోతే 32 మెట్ల మించి పడిపోయి ప్రాణం పోకపోగా కాలు చెయ్యి కూడా పెరగలేదు. పైగా ఆ మాయదారి డాక్టర్ ప్రాణానికి ఏం భయం లేదంటున్నారు. పోనీ స్వామి, మా రాజాన్ని నీ దగ్గర తీసుకెళ్ళడం నీకు అంత బరువు అయితే ఇక్కడే ఉండాలి. కానీ వచ్చిన వెంటనే వాడి పిచ్చెక్కిలా చేసే స్వామి. ఆ తర్వాత మళ్ళీ ఏ మేడ మించో గోడ మించో కింద పడగొట్టో, లేకపోతే మందో మాకో పెట్టో. ఇక అవన్నీ నీకెందుకులే స్వామి. ఇదిగో ఈ ఫలాలు ఆరగించి నా కోరిక నెరవేర్చిన ఆయన స్వామి. మర్చిపోకు, నా కోరిక